హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ప్రసాద్ లాజిక్స్. ఈరోజు మన పర్సంటేజ్ చాప్టర్లో కొన్ని ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ చూద్దామమ్మా. చాలా చాలా మంచి మెథడ్స్ ఉంటాయి. ఇక్కడ రెగ్యులర్గా డిఫరెంట్ ఎగ్జామ్స్లో అడుగుతూ ఉంటారు. అలాంటి ప్రాబ్లమ్స్ అన్ని మనం క్లియర్ చేద్దాం మంచి టెక్నిక్స్తో, ఈజీ మెథడ్స్లో చూద్దాం. ఫస్ట్ వన్ అమ్మా, ఫస్ట్ ప్రాబ్లం చూడు. ఏమన్నాడమ్మా ఫస్ట్ ప్రాబ్లం? ది salary of a worker is first increases by 25%, then is decreases by 12%, then percentage changes salary is. ఒక వర్కర్ ఉన్నారమ్మా, వర్కర్ యొక్క సాలరీ ఫస్ట్ ఏమైంది 25% ఇంక్రీజ్ చేశారు, దెన్ ఆఫ్టర్ 12% డిక్రీజ్ చేశారు. డిక్రీజ్ చేసిన తర్వాత అతని యొక్క సాలరీలో ఎన్ని చేంజెస్ ఉన్నాయేమో చెక్ చేయాలమ్మా. ఇలాంటప్పుడు మనం ఆల్రెడీ చెప్పాం ఎన్ని చేంజెస్ ఉన్నాయేమో. ఇక్కడ 2 చేంజెస్ ఉన్నాయి. ఫస్ట్ వన్ ఇట్ ఈస్, సెకండ్ వన్ ఇది డిక్రీజెస్ కావచ్చు, ఇంక్రీజెస్ కావచ్చు అమ్మా. అంటే పెరగచ్చు, తగ్గచ్చు, ఎలా అయినా ఉండొచ్చు. అలాంటప్పుడు మనం ఒక ఫార్ములా చెప్పినాం. ఆ ఫార్ములా ఏంటమ్మా? మనం ఫార్ములా చెప్పిన ఫార్ములా ఎక్స్ ప్లస్ వై ప్లస్ ఎక్స్ ఇంటూ వై డివైడెడ్ బై 100 అని చెప్పేసి ఒక ఫార్ములా చెప్పాం. ఓకేనా? ఎప్పుడైతే ఈ ఫార్ములా ఎలా వాడాలమ్మా? మనం ఇంక్రీజ్ అన్నప్పుడు ఏం చేయాలి? పాజిటివ్లో తీసుకోవాలి. డిక్రీజెస్ అన్నప్పుడు ఏం చేయాలి? మనం నెగిటివ్లో తీసుకోవాలి. ఓకేనా? చూడండి, ఫస్ట్ వన్ ఏమైందమ్మా 25% ఇంక్రీజెస్ అంటే ఏం తీసుకోవాలి? మీరు 25% తీసుకోవాలి. నెక్స్ట్ వన్ ఏమంటున్నాడు 12% డిక్రీజెస్, కాబట్టి ఏం చేయాలమ్మా? మనం మైనస్ తీసుకోవాలి. ఓకే, ప్లస్ ఎక్స్ అంటే ఏంటమ్మా? మనకు 25 మైనస్ ఆఫ్ 12 అమ్మా డివైడెడ్ బై 100. ఇప్పుడు చూడండి 25 మైనస్ 12 అంటే ఎంతమ్మా? 13 ప్లస్ 25 1 జార్ 25 4 జార్ 4 1 జార్ 4 3 జార్. ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి ఏమైందమ్మా? మనకు -3. దట్ ఈస్ ఈక్వల్స్ టు 12 మైనస్ 13 మైనస్ 3 ఈజ్ ఈక్వల్స్ టు ఏమైందమ్మా? టోటలీ 10%. మనకు వాల్యూ ఎలా వచ్చింది? పాజిటివ్లో వచ్చింది కాబట్టి మనకి ఏమవుతుందమ్మా? 10% ఇంక్రీజెస్ అని రాయాలి. 10% ఇంక్రీజెస్ అని రాయాలమ్మా. అర్థమైంది కదా? మనకి ఇందులో 4 కేసెస్ ఉంటాయమ్మా. ఫస్ట్ వన్ ఏంటి? ఇంక్రీజ్, నెక్స్ట్ వన్ డిక్రీజ్, నెక్స్ట్ వన్ ఇంక్రీజ్, డిక్రీజ్, ఇంక్రీజ్. మనకి ఇక్కడ 4 కేసెస్లో ఉంటాయి. 4 కేసెస్లో ఏదైనా రావచ్చు ప్రాబ్లం. ఓకేనా? ఏ ఫార్ములా అంటే ఏ మెథడ్లో వచ్చినా మనం ఏం చేయాలమ్మా? మనం వాడాల్సింది ఒకే ఒక ఫార్ములా. ఏది ఏంటిది? ఎక్స్ ప్లస్ వై ప్లస్ ఎక్స్ వై డివైడెడ్ బై 100. ఈ జస్ట్ ఈ ఫార్ములా వాడితే ఈ 4 కేసెస్లో మన ప్రాబ్లం అనేది ఈజీగా సాల్వ్ చేయొచ్చు. ఓకేనామ్మా? ఓకే, నెక్స్ట్ వన్ find the 4% of 3,125 rupees. 3,125 రూపీస్లో 4% ఫైండ్ అవుట్ చేయాలమ్మా. వితౌట్ పేపర్ పెన్ క్యాలిక్యులేట్ చేయొచ్చు. ఫస్ట్ మెథడ్ చూద్దాం, తర్వాత క్యాలిక్యులేషన్ చూద్దామమ్మా. ఎలా చేయాలి చూద్దాం. ఏమవుతున్నాడమ్మా? 3,125 రూపీస్ ఉంది. ఇందులో మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలమ్మా? 4% ఫైండ్ అవుట్ చేయాలి. 4 డివైడెడ్ బై 100. 4% అంటే ఏం చేయాలమ్మా? 4 డివైడెడ్ బై 100. 4తో చేయండి. 4తో చేస్తే 4 1 జార్ 425 సార్. నెక్స్ట్ వన్ 25తో చేయండి, లేదంటే 5తో చేయండి అమ్మా. 25తో చేసినా పర్లేదు, లేదంటే డైరెక్ట్ చేయండి. 25తో చేస్తే 25 1 టైం. 25తో ఫస్ట్ ఏం చేస్తారమ్మా? 300 టైమ్స్. 300 ఉంది. 300 అనేది 25లో ఎన్ని టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది? మనకు 100కి 25 ఎన్ని ఉంటాయమ్మా? 4 ఉంటాయి. 300కి ఓకేనా 3 టైమ్స్. 3 ఇంటూ 4 ఏమైందమ్మా? 12 టైమ్స్. 12 టైమ్స్ అంటే ఏమైందమ్మా? నీకు 300 క్యాన్సిల్ అయిపోతుంది. నీకు ఇంకెంత ఉంటుంది? 125 అంటే 5 టైమ్స్. దట్ ఈస్ ఈక్వల్స్ టు ఫైనల్ నీకు ఎంత అయిందమ్మా? 125 రూపీస్ అయింది. 125 రూపీస్. ఇది మా క్యాలిక్యులేషన్ పార్ట్ చేస్తే ఇలా చేస్తాం. ఈ క్యాలిక్యులేషన్ అంతా చేయకుండా డైరెక్ట్గా నువ్వు ఆన్సర్ చెప్పాలి అని అంటే ఎలా అంటే చూడండి, ఏమవుతుంది నీకు 3125. నీకు ఏం చెప్పినమ్మా? మనకి ఏం కావాలి? ఇక్కడ 4% కావాలి. 4% కావాలంటే ఎలా క్యాలిక్యులేట్ చేయాలి మీరు? మనకి 10% అంటే ఎలా క్యాలిక్యులేట్ చేయాలమ్మా? లాస్ట్ డెసిమల్ ఏదైతే ఉంటుందో లాస్ట్ డెసిమల్ క్లోజ్ చేస్తే ఏమవుతుంది? అదే 10%కి ఈక్వల్ అవుతుంది. మనకి ఏమైంది? 4% కావాలి. 4% అంటే ఫస్ట్ మీకు 1% క్యాలిక్యులేట్ చేయడం వచ్చింది అనుకో, ఈజీగా అయిపోతుంది కదా. 1% క్యాలిక్యులేట్ చేయడం రావాలంటే ఏం చేస్తారు? లాస్ట్ 2 డిజిట్స్ క్లోజ్ చేయండి. లాస్ట్ 2 డిజిట్స్ క్లోజ్ చేస్తే ఇప్పుడు మనకు వాల్యూ ఏమైందమ్మా? మనకు 31.25 అయింది. 1% ఈజ్ ఈక్వల్స్ టు ఏమైందమ్మా? మనకు 4% అంటే ఏమని రాసుకోవచ్చు? 1 + 1 + 1 + 1 అని రాసుకోవచ్చు కదా. ఇప్పుడు 1% ఈజ్ ఈక్వల్స్ ఎంత అయిందమ్మా? నీకు 31.25%, 25 రూపీస్ అయింది.
మనకి ఏం కావాలి 4%. దీన్ని 4 టైమ్స్ చేయాలమ్మా. 4 టైమ్స్ చేస్తే నీకు 25 into 4 is equals to ఏమైంది 1 రూపీ. నెక్స్ట్ 31 into 4 అంటే ఏమైందమ్మా నీకు 120. 120 plus 5 is equals to ఏమైందమ్మా ఫైనల్ గా 125 రూపీస్ అవుతుంది. ఇది క్యాలిక్యులేషన్ లేకుండా డైరెక్ట్ గా ఆన్సర్ చెప్పొచ్చమ్మా. ఓకేనా? ఎప్పుడు నీకు పర్సంటేజెస్ పైన నీకు మంచి గ్రిప్ ఉంటే ఆటోమేటిక్గా ఆన్సర్ చేస్తావు, లేదంటే ఇలా స్టెప్ వేయాలి, క్యాలిక్యులేట్ చేయాలి. ఓకేనా? ఓకేమ్మా. నెక్స్ట్ మ్యామ్. After spending 69% of her money, a lady has 93 rupees. How much had she first? ఏమైందండమ్మా, ఒక ఆమె 69% ఖర్చు చేసేసిందమ్మా. 69% ఖర్చు చేయగా ఇంకెంత మిగిలింది 93 రూపీస్ మిగిలింది అంటున్నాడు. అయితే మొత్తం మీద ఆమె దగ్గర ఉన్న అమౌంట్ ఎంత అంటున్నాడు. ఫస్ట్లో ఉన్న అమౌంట్ ఎంత అన్నాడు. చూడమ్మా, ఫస్ట్ వన్ మనకి ఏమైందమ్మా, ఎవరి దగ్గర అయినా కొంత అమౌంట్ ఉంది అంటే ఆ అమౌంట్ ఉన్న అమౌంట్ మనం ఏమని చెప్పాలి 100% అని చెప్పాలి. ఓకేనా? 1 రూపీ ఉన్నా, 10 రూపీస్ ఉన్నా, 20 రూపీస్ ఉన్నా, 30 రూపీస్ ఉన్నా, లేదంటే 1 lakh రూపీస్ ఉన్నా, 1 crore రూపీస్ ఉన్నా, ఉన్న అమౌంట్ మొత్తం మన పర్సంటేజ్లో చెప్పాలంటే ఏమని చెప్పాలమ్మా మనం 100% అనే చెప్పాలి. పర్సంటేజ్లో చెప్పాలంటే ఏం చెప్పాలి 100% అనే చెప్పాలి. ఇప్పుడు 100% ఉందమ్మా. 100%లో ఎంత ఖర్చు చేసింది ఆమె 69% ఖర్చు చేసింది. 69% ఖర్చు చేస్తే ఇంకెంత ఉంటుందమ్మా, రిమైనింగ్ ఎంత ఉంటుంది మనకు 31% ఉంటుంది. 100 - 69 is equals to 31 కదా, 31% ఉంటుందమ్మా. కాబట్టి ఇప్పుడు ఏమైంది నీకు 31% is becomes to ఏమన్నాడు 93 రూపీస్ అన్నాడు. ఓకేనా? 93 రూపీస్ అంతే కదమ్మా. ఇప్పుడు మిగిలింది ఎంత 31%. అమౌంట్ ఎంత మిగిలింది 93 రూపీస్. 31% is becomes to 93 రూపీస్. మొత్తం ఎంత ఉండే అంటున్నాడు. మొత్తం అంటే ఎంత అనుకుంటాం మనం 100%. 100% is equals to how much? చూడండి అమ్మా, జస్ట్ సింపుల్ గా క్యాలిక్యులేట్ చేయండి మీరు, స్టెప్పులు ఏమైకండి. 31 is becomes to 3 times. 31 into 3 is equals to ఏమైందమ్మా 93 అయింది. అలాగే 100 into 3 is equals to ఏమైందమ్మా 300 రూపీస్. సింగిల్ స్టెప్ వేస్తే అయిపోతుంది ఆన్సర్. ఓకేనా? 31 is becomes to 93 అంటే ఏమైంది 31 3 టైమ్స్ వేస్తే 93 రూపీస్ అయింది. అలాగే 100 into 3 is equals to 300. సింగిల్ స్టెప్. ఓకేనా? ఇదంతా చేయకుండా డైరెక్ట్గా ఆన్సర్ ప్రాబ్లంలో చూసి చెప్పేయచ్చమ్మా. ఏముంది ఇక్కడ 69% ఖర్చు అయిపోయింది, ఇంకెంత ఉంటుంది 31% ఉంటుంది. 31% is becomes to 93. 31 అంటే 93 రూపీస్ అయిందంటే ఏమైందమ్మా 3 టైమ్స్ అయింది. 100%. 100 into 3 is equals ఎంత 300 రూపీస్. దెర్ ఈజ్ నో పెన్, దెర్ ఈజ్ నో పేపర్, డైరెక్ట్ ఆన్సర్ చెప్పొచ్చమ్మా. అర్థమైంది కదా? నెక్స్ట్ వన్. First, the price of 1 kg of rice increases by 25%, then increases 12 rupees. Find the new price of 1 kg. ఇప్పుడు ఏమైందమ్మా 1 kg ఆఫ్ రైస్ 25%లో చెప్తున్నాడు. 25% ప్రైస్ అనేది 25% ఇంక్రీజ్ చేయాలి. ఒరిజినల్గా ఎంత ఉంటుందమ్మా ఎప్పుడైనా ప్రైస్ అనేది మనకు 100% ఉంటుంది. ఒరిజినల్గా ఎప్పుడైనా పర్సంటేజ్లో చెప్పాలంటే ప్రైస్ వాల్యూ ఎంత ఉంటుంది ఎప్పుడైనా 100% ఉంటుంది. కానీ ఏమంటున్నాడు 25% ఇంక్రీజ్ చెయ్యి అన్నాడు. 25% ఇంక్రీజ్ చేస్తే మనకి ఏమవుతుందమ్మా 25% ఇంక్రీజ్ చేస్తే ఇప్పుడు ఏమైంది 125% అయిందమ్మా. యాక్చువల్గా ఎంత ఉండాలి 100% ఉండాలి. కానీ ఏమంటున్నాడు మనోడు 25% ఇంక్రీజ్ చేయన్నాడు. 25% ఇంక్రీజ్ చేస్తే ఏమైంది 100 + 25 is equals to 125% అయింది ప్రజెంట్. ఇప్పుడు ఏమైంది ఇంక్రీజ్ ది వాల్యూ 12 రూపీస్. అంటే యాక్చువల్గా ఎంతో ప్రైస్ ఉండే కానీ 12 రూపీస్ ఇంక్రీజ్ అయింది. నువ్వు పర్సంటేజ్ పరంగా చెప్పాలంటే పర్సంటేజ్ ఎంత ఇంక్రీజ్ చేసావు 25% ఇంక్రీజ్ చేసావు. 25% ఇంక్రీజ్ చేసావు కాబట్టి ఎంత ఇంక్రీజ్ చేసామా రూపీస్లో చెప్పాలంటే ఏమైంది 12 రూపీస్కి ఈక్వల్ అయింది. యాజ్ ఏ పర్సంటేజ్గా చెప్పాలంటే 25% ఇంక్రీజ్ అయింది. యాజ్ ఏ అమౌంట్గా చెప్పాలంటే 12 రూపీస్ ఇంక్రీజ్ అయింది. కానీ ఏమంటున్నాడు ఫైండ్ ది న్యూ ప్రైస్ పర్ కేజీ. ఒరిజినల్ ప్రైస్ ఏంటమ్మా 100%. న్యూ ప్రైస్ ఎంతమ్మా
125%. మనకు అడిగిండేది ఒరిజినల్ ప్రైజా న్యూ ప్రైజా? న్యూ ప్రైస్. న్యూ ప్రైస్ ఎంత ఉందమ్మా నీకు? 125% ఉంది. 125% ఈజ్ ఈక్వల్స్ టు హౌ మచ్? చూడమ్మా, 25 ఈజ్ బికమ్స్ టు 125 అంటే ఏమైంది? 5 టైమ్స్ అయింది. అలాగే దెన్ 12 ఇంటూ 5 ఈజ్ ఈక్వల్స్ టు ఎంతమ్మా? 60. ఎలా చేయొచ్చు మనం సింప్లిఫికేషన్, లేదంటే క్రాస్ మల్టిప్లై చేసినా వస్తుందమ్మా. క్రాస్ మల్టిప్లై ఎలా చేస్తారు మీరు? 125 divided by 25 into 12. 25 ones are 25 5s are. Then 12 into 5 is equals to 60. ఈ స్టెప్ అయినా వేయచ్చమ్మా. ఈ స్టెప్ లేకుండా డైరెక్ట్ గానే చేయొచ్చు మనం. ఓకేనా? ఇలా సింగిల్ స్టెప్లు అన్ని మనం ఏమమ్మా డైరెక్ట్ గానే చేస్తాం. ఓకేనా? డైరెక్ట్ గానే చేయాలి, డైరెక్ట్ గా చేయడం అలవాటు చేసుకోవాలి. ఓకేనా? నెక్స్ట్ వన్. చూడమ్మా, if A salary is 20% more than that of B, then how much percentage is B salary less than that of A? ఈ ప్రాబ్లం అమ్మా. ఇలాంటి ప్రాబ్లం చాలా సార్లు చాలా ఎగ్జామ్లో అడుగుతుంటారు. మేబీ ఆర్ఆర్బి ఎగ్జామ్, ఎస్ఐ ఎగ్జామ్, కానిస్టేబుల్ ఎగ్జామ్, ప్రిలిమ్స్లో ఇలా చిన్న ప్రాబ్లమ్స్ కొంచెం కాంప్లికేటెడ్ ఉంటాయి. అందరూ కన్ఫ్యూజ్ అవుతుంటారు. అందుకోసం అనేది చాలా సార్లు ఇస్తుంటారు ఎగ్జామ్లో. ఓకేనా? చూడండి, ఇప్పుడు మనకి ఎవరెవరు ఉన్నారమ్మా క్యాండిడేట్స్? ఏ అనే క్యాండిడేట్ ఉన్నాడు, దెన్ బి అనే క్యాండిడేట్ ఉన్నాడు. ఏమంటున్నాడు? ఏ అండ్ బి. ఏ సాలరీ ఈజ్ 20% మోర్ దాన్ దట్ ఆఫ్ బి. బి సాలరీ ఇనిషియల్ గా నీకు తెలుసా? తెలియనప్పుడు మనం ఏమనుకుంటామా? 100%. బి సాలరీ ఎంత? మనం 100% అనుకో. 100% అనుకుంటే ఇప్పుడు ఏమంటున్నాడు? ఏ సాలరీ 20% మోర్ దాన్ దట్ ఆఫ్ బి. బి కన్నా ఏ అనేవాడు 20% ఎక్కువ. 20% ఎక్కువ అంటే ఏమని రాసుకోవచ్చు అమ్మా మీరు? 120 అని రాసుకోవచ్చు. బి నీకు తెలియదు కాబట్టి ఏమని రాసుకున్నావు? 100% అని రాసుకున్నావు. ఏ ఏమైందమ్మా నీకు? 20% మోర్ దాన్ అంటే 20% యాడ్ చేస్తాం. 20% యాడ్ చేస్తే నీకు ఫైనల్గా ఏమైంది? 120% అయింది. అయితే ఇప్పుడు ఏమంటున్నాడు? హౌ మచ్ పర్సంటేజ్ బి సాలరీ లెస్ దాన్ దట్ ఆఫ్ ఏ అంటున్నాడు. ఇప్పుడు ఏతో బిని కంపారిజన్ చేయాలన్నాడు. ఏతో బి కంపారిజన్ చేయాలంటే వీనికన్నా వీడు, ఓకేనా, బి లెస్ దాన్, వీనికన్నా వీడు ఎంత తక్కువ ఉన్నాడమ్మా? ఏ కన్నా బి అనేవాడు ఎంత తక్కువ ఉన్నాడు? 20 తక్కువ ఉన్నాడు. 20%. ఇప్పుడు ఎవరు చేయాలా మనం? ఎవరిని కంపారిజన్ చేస్తున్నావు? ఏని కంపారిజన్ చేస్తున్నావు కాబట్టి ఏ అనేవాడు కింద రాసుకోవాలమ్మా. 120 డివైడెడ్ బై మన పర్సెంటేజ్ చెప్పాలి కాబట్టి డివైడెడ్ బై ఇంటూ 100. 20తో చేయండి. 20 1s are 26 are. 1/6 కనిపిస్తానే మీకు ఆల్రెడీ పర్సెంటేజ్ టక్కును గుర్తు రావాలమ్మా. టక్కును గుర్తు రావాలి. ఎంత రావాలమ్మా? 16 2/3%. 16 2/3%. డైరెక్ట్గా ఆన్సర్ టిక్ చేయాలి మీరు. ఓకేనా? 16 2/3%. ఓకేనా? నెక్స్ట్ వన్. ఇది ప్రాఫిట్ మేడ్ అండ్ pack of tea is 4 rupees. Then cost price of the packet is 20 rupees. Then how much profit percentage? ఆడే ఇచ్చేసిందమ్మా. ప్రాబ్లం మొత్తం ఆడే ఇచ్చేసింది. ఏమంటున్నాడు? ప్రాఫిట్ ఇచ్చేసింది 4 రూపీస్ అని, కాస్ట్ ప్రైస్ కూడా ఆడే ఇచ్చేసింది 20 రూపీస్ అనేసి. మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి? జస్ట్ ప్రాఫిట్ పర్సంటేజ్ మాత్రమే ఫైండ్ అవుట్ చేయాలి. ప్రాఫిట్ పర్సంటేజ్ చేయాలంటే ఏంటమ్మా ఫార్ములా? ప్రాఫిట్ పర్సంటేజ్ ఈజ్ ఈక్వల్స్ టు దెన్ ప్రాఫిట్ డివైడెడ్ బై కాస్ట్ ప్రైస్ ఇంటూ 100. ఆల్రెడీ చెప్పాం, ఎన్నో సార్లు చెప్పింటాం మనం. ఓకేనా? మన క్లాస్లో ఎన్నో సార్లు చెప్పి ఉంటాం. ఏం ఫైండ్ అవుట్ చేయాలమ్మా ఇక్కడ మనము? ప్రాఫిట్ పర్సంటేజ్ చేయాలి. ప్రాఫిట్ పర్సంటేజ్ ఫైండ్ అవుట్ చేయాలి. దెన్ ప్రాఫిట్ పర్సంటేజ్ ఈజ్ ఈక్వల్స్ టు ఫార్ములా ఏంటమ్మా మనకు? ప్రాఫిట్ పర్సంటేజ్ ఈజ్ ఈక్వల్స్ టు ప్రాఫిట్ బై కాస్ట్ ప్రైస్ ఇంటూ 100. కాస్ట్ ప్రైస్ ఇంటూ 100 అమ్మా. ఇది ఫార్ములా. ఓకేనా? ప్రాఫిట్ పర్సంటేజ్ ఈజ్ ఈక్వల్స్ టు ప్రాఫిట్ డివైడెడ్ బై కాస్ట్ ప్రైస్ ఇంటూ 100. ఇందులో వాడే చెప్పిండమ్మా. ఏమంటున్నాడు? మేడ్ అండ్ ప్రాఫిట్ వచ్చింది అన్నాడు. ఎంత వచ్చింది? 4 రూపీస్. కాబట్టి ఏమన్నా రాసుకోవచ్చు? ప్రాఫిట్ ఈస్ 4 రూపీస్. దెన్ కాస్ట్ ప్రైస్ వచ్చేసింది. ఏమంటున్నాడు? కాస్ట్ ప్రైస్ ఆఫ్ ది ప్యాకెట్ ఈస్ 20 రూపీస్. దెన్ 20 ఇంటూ 100. 4 1s are 4 5s are 5 1s are 5 2s are. దట్ ఈస్ ఈక్వల్స్ టు ఏమైందమ్మా? 20%. ఫైనల్గా ఏమన్నా రాసుకోవచ్చు? 20%. ప్రాఫిట్ పర్సంటేజ్ ఈజ్ ఈక్వల్స్ టు 20%. మనకు అడిగింది ప్రాఫిట్ పర్సంటేజే కదా.
ప్రాఫిట్ పర్సంటేజ్ ఈక్వల్స్ టు ఏమని రాసుకోవచ్చు, ప్రాఫిట్ డివైడెడ్ బై కాస్ట్ ప్రైస్ ఇంటూ 100. 20%. Next one. Harish bought a second-hand typeware for 1200 rupees and spent 200 rupees on its repair. He sold it 1680 rupees. What was profit or loss percentage? ఒక సెకండ్ హ్యాండ్ ఐటమ్ ఉందమ్మా, టైప్వేర్ అనేది. దాని ఎంత అమౌంట్ ఉంది, 1200 రూపీస్ కొన్నాడు. 1200 రూపీస్ కొని ఏమంటున్నాడు, 200 రూపీస్ అనేది దానిపైన ఎక్స్పెండ్ చేసి ఏదో చిన్న చిన్న రిపేర్స్ ఉంటాయి కదా, రిపేర్ చేయించిండమ్మా. రిపేర్ చేయించి 1680 రూపీస్కి అమ్మేశాడు. ఓకేనా. ఇప్పుడు మనకు ప్రాఫిట్ వస్తుందా లాస్ వస్తుందా అడుగుతున్నాడు. ఏమడుగుతున్నాడమ్మా, ప్రాఫిట్ ఆర్ లాస్ పర్సంటేజ్ ఫైండ్ అవుట్ చేయాలి. ఫస్ట్ కాస్ట్ ప్రైజ్, సెల్లింగ్ ప్రైస్ చూద్దామమ్మా. కాస్ట్ ప్రైజ్ ఏమేమి ఉందమ్మా, కాస్ట్ ప్రైజ్ ఈక్వల్స్ టు ఏమని రాసుకోవచ్చు, 1200 రూపీస్ కొన్నాడమ్మా. 1200 రూపీస్ కొన్నాడు. ఈ 200 రూపీస్ దానిపైన రిపేర్ చేయించాడు. అంటే ఇది కాస్ట్ ప్రైజ్ కిందకే వస్తుంది కదమ్మా. ఫస్ట్ 1200 రూపీస్ కొని 200 రూపీస్ పెట్టి రిపేర్ చేయించాడు. అంటే ఇది ఏమవుతుందమ్మా, మనకు కాస్ట్ ప్రైజ్ అవుతుంది కదా. కాబట్టి టోటల్ కాస్ట్ ప్రైజ్ ఈక్వల్స్ టు మనకి ఎంతమ్మా, 1400 రూపీస్ ఈజ్ కాస్ట్ ప్రైజ్. టోటల్ కాస్ట్ ప్రైజ్ ఈజ్ 1400 రూపీస్. నెక్స్ట్ వన్ సెల్లింగ్ ప్రైస్. ఓకేనా. సెల్లింగ్ ప్రైస్ ఈక్వల్స్ టు డైరెక్ట్ ఆడే ఇచ్చిండమ్మా. ఎంత అన్నాడు, 1680 రూపీస్. కొన్నదేమో 1400 రూపీస్కి, అమ్మిందేమో 1680 రూపీస్కి. అంటే ఎక్కువ అమ్మాడు కదమ్మా. ఎక్కువ అమ్మితే మనకి ప్రాఫిట్ వస్తుందా లాస్ వస్తుందా, ప్రాఫిటే కదా వచ్చేది. కాబట్టి ఇద్దరికి డిఫరెన్స్ ఎంతమ్మా అంటే మీరు చేయండి, 1680 డివైడెడ్ బై 1400, దెన్ 08, నెక్స్ట్ వన్ 280 రూపీస్. అంటే ఇక్కడ ప్రాఫిట్ ఎంతమ్మా, ప్రాఫిట్ ఈజ్ ఈక్వల్స్ టు 280 రూపీస్. మనం ప్రాఫిట్ ఫైండ్ అవుట్ చేయాలా, వాట్ వాజ్ ఇస్ ప్రాఫిట్ ఆర్ లాస్ పర్సెంట్. ఓకేనా. మనం ఏం చేయాలి, ప్రాఫిట్ అంటే ఈరోజు ప్రాబ్లం అయిపోయింది. కానీ మనకి ఏమంటున్నాడు, ప్రాఫిట్ పర్సంటేజ్ ఫైండ్ అవుట్ చేయాలి. ప్రాఫిట్ పర్సంటేజ్ ఈక్వల్స్ టు ఫార్ములా ఏంటమ్మా, ప్రాఫిట్ బై కాస్ట్ ప్రైస్ ఇంటూ 100. కాబట్టి ప్రాఫిట్ ఈజ్ ఈక్వల్స్ టు ఎంతమ్మా, 280 డివైడెడ్ బై కాస్ట్ ప్రైస్ అంటే ఎంతమ్మా, 1400 రూపీస్. 1400 ఇంటూ 100, దెన్ 2 zeros, 2 zeros get cancel, 14 ones are 14 twos are, that is equals to 20% is profit. ఫైనల్ గా ఏమైందమ్మా, 20% ప్రాఫిట్. ఓకేనా. ఫైనల్ గా 20% ప్రాఫిట్. నెక్స్ట్ వన్. A dishonest fruit vendor process to sell its goods and cost price, but use weight 900 grams instead of kg. Find the gain percentage. ఒక వ్యాపారి ఉన్నాడమ్మా. ఆ వ్యాపారి ఎలా అమ్ముతున్నాడు, కొన్న ధరకే అమ్మేస్తున్నాం అని చెప్తున్నాడు. ఓకేనా. ఏమంటున్నాడు, కాస్ట్ ప్రైజ్కి అమ్మేస్తున్నా అని చెప్తున్నాడు. కాస్ట్ ప్రైజ్కి ఎవడన్నా అమ్ముతాడమ్మా వ్యాపారం చేసేటప్పుడు? వ్యాపారమే కదా. కాస్ట్ ప్రైజ్కి ఎవ్వరూ అమ్మడు. కానీ మనవాడు ఏం చెప్తున్నాడు, కాస్ట్ ప్రైజ్కి అమ్మేస్తున్నా అని చెప్తున్నాడు. మనం కూడా ఏం వెళ్తాం, ఆడి దగ్గరికి వెళ్ళి కొంటాం. కానీ ఆడు ఏం చేస్తున్నాడు, మనకు కేజీ ఇవ్వకుండా 900 grams మాత్రమే ఇస్తున్నాడు. అంటే ఇండైరెక్ట్గా నీకు తూకంలో మోసం చేస్తున్నాడు. అంటే ఎవరికి ప్రాఫిట్ అమ్మా, మనకు ప్రాఫిటా? ప్రాఫిట్ లేనిదే ఎవడు వ్యాపారం చెయ్యడు. కాబట్టి వ్యాపారం చేస్తున్నాడు. ఎలా చేస్తున్నాడు, మనకు కాస్ట్ ప్రైజ్కి అమ్ముతున్నాడు, కానీ వెయిట్లో మనకు లాస్ చేస్తున్నాడు. మనకు లాస్ అవుతుంది, కానీ ఆడికి మాత్రం ప్రాఫిటే కదా. 100 grams, కేజీ పైన 100 grams అనేది మిగులుతుంది. యాక్చువల్గా 1 kg ఇవ్వాలమ్మా మనకు. 1 kg ఇవ్వాలి అంటే ఎన్ని గ్రామ్స్ ఇవ్వాలి మనకు, 1000 grams మనకు ఇవ్వాలి. బ్యాగ్లో వేసి 1000 grams ఇవ్వాలి. కానీ 1000 grams ఇస్తున్నాడా మనకు, ఇవ్వట్లేదు. ఎంత ఇస్తున్నాడు మనకు, 900 grams మాత్రమే ఇస్తున్నాడు. అంటే ఇక్కడ ఈ గ్యాప్ ఎంత ఉందమ్మా మనకు, 100 grams. ఈ 100 grams అనేది ప్రాఫిట్ ఆడికా మనకా, ఆడికే కదా. కాబట్టి ప్రాఫిట్ పర్సంటేజ్ ఈజ్ ఈక్వల్స్ టు మన ఫార్ములా ఏంటమ్మా, ప్రాఫిట్ బై కాస్ట్ ప్రైస్ ఇంటూ 100, దట్ ఈస్ ఈక్వల్స్ టు ప్రాఫిట్ ఎంతమ్మా, 100 grams. కాస్ట్ ప్రైస్ అంటే మనకు సంచిలో ఎంత ఇస్తున్నాడమ్మా, మనకు బ్యాగ్లో ఎంత వేసి ఇస్తున్నాడు, 900 grams మాత్రమే ఇస్తున్నాడు. 900 ఇంటూ
100. 2 zeros get cancel. మీకు 1/9. 1/9 కనిపిస్తానే ఏమని రాయాలమ్మా? 11 1/9 అని రాసుకోవాలి. 11 1/9%. ఫైనల్గా ప్రాఫిట్ పర్సంటేజ్ వస్తే ఏమని రాయాలి? 11 1/9%. ఓకేనా? నెక్స్ట్ వన్. Fifty successive discounts of 2%, 4%, 6%, 8%, and so on. When a single discount is. చూడమ్మా, మనకు 1% ఇవ్వచ్చు, ఒకసారి డిస్కౌంట్ ఇవ్వచ్చు, 2 times డిస్కౌంట్ ఇవ్వచ్చు, 3 times డిస్కౌంట్ ఇవ్వచ్చు, 4 times డిస్కౌంట్స్ ఇవ్వచ్చు. ఓకేనా? కానీ మనోడు ఏమంటున్నాడు? 50 సక్సెసివ్ డిస్కౌంట్స్ అన్నాడు. అవి కూడా ఎలా ఉండాలి? ఫస్ట్ వన్ 2%, సెకండ్ వన్ 4%, నెక్స్ట్ వన్ 6%, నెక్స్ట్ వన్ 8%, అండ్ సో ఆన్ అన్నాడు. అంటే 8 తర్వాత నెక్స్ట్ 10, 10 తర్వాత 12, 12 తర్వాత ఎంతమ్మా? 14, 14 తర్వాత ఓకేనా 18, 16, 18, 20, 22 అలా ఇచ్చుకుంటూ పోవాలి. ఎన్ని డిస్కౌంట్స్ ఇవ్వాలమ్మా? మనకు 50 డిస్కౌంట్స్ ఇవ్వాలన్నాడు. ఎన్ని డిస్కౌంట్స్ ఇవ్వాలి? 50 డిస్కౌంట్స్ ఇవ్వాలన్నాడు. ఎవడైనా ఒక డిస్కౌంట్ ఇస్తాడు, 2 డిస్కౌంట్స్ ఇస్తాడు, 3 డిస్కౌంట్స్ ఇస్తాడమ్మా. అంతకన్నా ఎక్కువ డిస్కౌంట్ ఇస్తే ఏమవుతుంది? షాప్ అనేది ఎత్తేయాలి రేపే. ఓకేనా? కాబట్టి ఎప్పుడైనా డిస్కౌంట్ అనేది ఎంత ఇస్తావమ్మా? నువ్వు కొన్న ధర ఎంతైతే ఉంటుందో అంతవరకు ఇస్తావు. కానీ నువ్వు లాస్ అయిపోయే అంత డిస్కౌంట్ ఇస్తావా? ఏలేవు. అంటే నీకు కాస్ట్ ప్రైస్ ఎంత ఉంటుందమ్మా? ఎప్పుడైనా 100% ఉంటుంది. 100%కు మించి నువ్వు డిస్కౌంట్ ఇవ్వగలవా? ఏలేవు. కాబట్టి ఇది జస్ట్ లాజికల్ ప్రాబ్లం అమ్మా, చేసేది ఏముండదు. నీకు ఇందులో మాక్సిమం డిస్కౌంట్ ఇస్ ఈక్వల్స్ టు ఏమని రాయాలంటే 100%. మాక్సిమం డిస్కౌంట్ ఈస్ 100% అని రాస్తే సరిపోతుంది. లేదంటే మనకు 2 డిస్కౌంట్స్ ఇచ్చినప్పుడు ఒక ఫార్ములా రాసాం. ఏమని రాసామమ్మా మనం? x+y + xy డివైడెడ్ బై 100 అనేసి ఒక ఫార్ములా రాసాం. ఇప్పుడు ఇది 2 డిస్కౌంట్స్ ఇచ్చినప్పుడు. 3 డిస్కౌంట్స్ ఇచ్చినప్పుడు ఫార్ములా ఏంటమ్మా? మనకు x+y + z plus x into y plus y into z plus z into x divided by 100 plus then x into y into z divided by 100 into 100. ఇది ఎప్పుడమ్మా? మనకు 3 డిస్కౌంట్స్ ఇచ్చినప్పుడు ఇది ఫార్ములా. 2 డిస్కౌంట్స్ ఇచ్చినప్పుడు ఇది ఫార్ములా చెప్పాం, 3 డిస్కౌంట్స్ ఇచ్చినప్పుడు ఇది ఫార్ములా చెప్పాం. మనకి ఏమంటున్నాడు? 50 డిస్కౌంట్స్ అన్నాడు. 50 డిస్కౌంట్స్ ఎక్కడైనా ఫార్ములా ఉంటుందమ్మా? ఉండదు. కాబట్టి మనం మాక్సిమం ఎంత డిస్కౌంట్ ఇవ్వగలం? 100%. అంటే కాస్ట్ ప్రైస్ ఎంత అయితే ఉంటుందో అంత ఆ కాస్ట్ ప్రైస్ వరకు మనం డిస్కౌంట్ ఇవ్వగలం. డైరెక్ట్గా మనం ఏమని రాయాలి? ఆన్సర్ మాక్సిమం 100% డిస్కౌంట్. అంతకు మించి ఇస్తే షాప్ అనేది నెక్స్ట్ డే లేపేయాలి. ఓకేనా? నెక్స్ట్ వన్. Find the single equivalent discount corresponding to the successive discounts of 10, 15%. ఇలా మనకు 2 డిస్కౌంట్స్ ఇచ్చిండు అనుకోమ్మా, డైరెక్ట్గా ఆన్సర్ చేయొచ్చు. ఏమంటే ఏంటమ్మా? 2 డిస్కౌంట్స్ ఇచ్చిండు. ఫస్ట్ వన్ ఎంతమ్మా? 10% డిస్కౌంట్ ఇచ్చిండు. సెకండ్ వన్ ఏమంటున్నాడు? 15% డిస్కౌంట్ ఇచ్చిండు. దీన్ని ఎలా చెప్పాలమ్మా? సింగిల్ ఈక్వలెంట్ డిస్కౌంట్లో చెప్పాలి. సింగిల్ ఈక్వలెంట్ డిస్కౌంట్లో చెప్పాలి. ఏంటమ్మా ఫార్ములా? మనకు x+y + x into y divided by 100 అనేది మనకు ఫార్ములా. ఓకేనా? ఫస్ట్ వన్ ఏంటమ్మా? మనకు 10%. సెకండ్ వన్ ఏంటమ్మా? మనకు 15% ప్లస్ నెక్స్ట్ వన్ ఏంటమ్మా? 10 into 15 divided by 100. ఓకేనా? డిస్కౌంటే కదమ్మా? డిస్కౌంట్ కాబట్టి ఏమని రాయాలి? డిస్కౌంట్ అంటే మైనస్ అని రాసుకోవాలని చెప్పినాం. ఇక్కడ మైనస్ వస్తుంది. ఓకేనా? ఇక్కడ కూడా మైనస్ వస్తుంది. ఓకేనా? ఇక్కడ కూడా మైనస్ వస్తుంది, ఇక్కడ కూడా మైనస్ వస్తుంది. మైనస్ ఇంటూ మైనస్ ఏమవుతుందమ్మా? మనకు ప్లస్ అయిపోతుంది. కాబట్టి 20 మైనస్ ఆఫ్ మైనస్ అంటే ఎంతమ్మా? ప్లస్. కాబట్టి 10 + 15 = ఏమైందమ్మా? మనకు 25. ఏం 25? -25. ఇక్కడ ఏమైందమ్మా? మనకు మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అయిపోతుంది. ప్లస్ అయిపోతే దెన్ 0 0 గెట్ క్యాన్సిల్, 0 0 గెట్ క్యాన్సిల్. అంటే ఏమైందమ్మా? మనకు ప్లస్ అయిపోయింది కాబట్టి ఏమైంది? 1.5 అవుతుంది. ఎందుకు? 15 డివైడెడ్ బై 10 అంటే ఏమని రాయొచ్చు? 1.5 అని రాయొచ్చు. 1.5. ఇదేమో మైనస్ వాల్యూ, ఇదేమో ప్లస్ వాల్యూ. ఇప్పుడు మనం ఫైనల్గా ఏం చేయాలమ్మా? సపరేట్ చేయాలి. ఇందులో నుంచి ఇది సపరేట్ చేస్తే ఏమైంది? నీకు
23.5 అవుతుంది. 23.5 మైనస్ వాల్యూ వచ్చింది కాబట్టి ఏమైంది, 23.55% అనేది డిస్కౌంట్. సింగిల్ డిస్కౌంట్ అంటే ఏం చెప్పాలమ్మా, 23.5% అదే సింగిల్ డిస్కౌంట్. ఓకేనా. నెక్స్ట్ వన్, చూడమ్మా. నెక్స్ట్ ప్రాబ్లం ఏమంటున్నాడు, you have an article costing 10,000 rupees which is its make price to or tagged price. అది ఏంటంటే మేకింగ్ ప్రైస్ ఆర్ ట్యాగ్డ్ ప్రైస్ అమ్మా ఏదన్నా కానీ. when you have discounts 10%, 20% successively in the article, the selling after this అన్నాడు. ఒక ఐటమ్ ఉందమ్మా, దానిపైన ట్యాగ్ ప్రైస్ ఎంత ఉంది, ఒక షాప్లో ట్యాగ్డ్ ప్రైస్ అనొచ్చు, లేదంటే మార్కెట్ ప్రైస్ అనొచ్చు అమ్మా. ఎంత ఉందమ్మా, 10,000 రూపీస్ ఉంది. దానిపైన ఏమంటే ఫస్ట్ వన్ ఏంటమ్మా, 10% డిస్కౌంట్ ఇచ్చిండు. ఫస్ట్ వన్ ఏంటి, 10% డిస్కౌంట్ ఇచ్చిండు. ఓకేనా. ఫస్ట్ వన్ ఎంత పర్సెంట్ అమ్మా, 10% డిస్కౌంట్ ఉంది. సెకండ్ వన్ ఎంత ఉందమ్మా, 20% డిస్కౌంట్ ఉంది. డిస్కౌంట్ రెండు పోగా ఫైనల్గా నీకు ఆ ఐటమ్ అనేది వస్తువు నీకు ఏ ప్రైజ్కి వస్తుంది అంటున్నాడు. చూడమ్మా, ఫస్ట్ వన్ మనకు అమౌంట్ ఎంత ఉందమ్మా, 10,000 రూపీస్ ఉంది. 10,000 రూపీస్ ఉంది. 10,000 రూపీస్లో ఫస్ట్ ఎంతమ్మా, 10% డిస్కౌంట్. 10%, 100% అనేది కాస్ట్ ప్రైజ్ 100% అనుకోమా. కాస్ట్ ప్రైజ్ 100% అనుకుంటే 10% డిస్కౌంట్. 10% డిస్కౌంట్ అంటే ఇంకెంత ఉంటుందమ్మా, 90% కదా మనకు వచ్చేది. కాబట్టి ఏమని రాస్తారు మీరు డైరెక్ట్గా, 90 డివైడెడ్ బై 100. సెకండ్ వన్ ఏమన్నాడమ్మా, 20% డిస్కౌంట్ అన్నాడు. సెకండ్ వన్ ఏమంటున్నాడు మీకు, 20% డిస్కౌంట్. యాక్చువల్గా కాస్ట్ ప్రైజ్ ఎంత ఉంటుందమ్మా, 100 ఉంటుంది. 20% డిస్కౌంట్ పోగా రిమైనింగ్ ఎంత ఉంటుందమ్మా, 18 కదా ఉంటుంది. కాబట్టి ఏమని రాస్తారు, 80 డివైడెడ్ బై 100 అంటే డిస్కౌంట్ పోగా రిమైనింగ్ వచ్చేదే మనం రాసుకోవాలి. కాబట్టి ఇలా రాసుకోవాలమ్మా. నెక్స్ట్ వన్, 2 zeros, 2 zeros get cancelled, then 2 zeros, 2 zeros get cancelled. 8 into 9 is equals to ఎంతమ్మా, 72. 2 zeros ఉన్నాయి కాబట్టి 2 zeros. ఫైనల్గా మనకి ఏమైందమ్మా, 7,200 రూపీస్. మనకి ఎంత పడింది ఐటమ్, 7,200 రూపీస్. ఫస్ట్ వన్ ఏం రాసినామా, 10,000 రూపీస్ అలానే రాసావు. ఫస్ట్ మనకు 10% డిస్కౌంట్ కాబట్టి 100 minus 10 is equals to 90 divided by 100. నెక్స్ట్ వన్ ఏమంటున్నాడమ్మా, 20% డిస్కౌంట్ కాబట్టి 100 minus 20 that is equals to 80. 80 divided by 100 రాసావు. దెన్ సింప్లిఫై చేసినాం. చాలా సింపుల్ ఉంటుంది. ఫార్ములాస్ ఏమి ఉండవు అమ్మా, ఫార్ములాస్ అవసరం లేదు. నెక్స్ట్ వన్, the population of a town is 12,500 rupees. It increases by 10% during the first year. During the second year, decreases by 15%. Increased by 20% during the third year. Then what is the population after 3 years? After 3 years. యాక్చువల్గా ఒక విలేజ్లో పాపులేషన్ ఎంత ఉందమ్మా మనకు, 12,500 ఉంది. ఓకేనా. ఒక విలేజ్లో పాపులేషన్ ఎంత ఉంది, 12,500 ఉంది. ఫస్ట్ ఇయర్ ఏమైందమ్మా, 10% ఇంక్రీజ్ అయింది. సెకండ్ ఇయర్ ఏమైందమ్మా, డిక్రీజ్ అయింది 15%. నెక్స్ట్ ఇయర్ ఏమైందమ్మా, 20% ఇంక్రీజ్ అయింది. ఆఫ్టర్ 3 years తర్వాత ఏమవుతుంది అన్నాడు. ఇంక్రీజ్ అంటే యాడ్ చేయాలి, డిక్రీజ్ అంటే సబ్ట్రాక్ట్ చేయాలి 100కి. ఆల్రెడీ చెప్పాం మనం, ఎన్నోసార్లు చెప్తుంటాం. ఇంటూ ఫస్ట్ వన్ ఏంటమ్మా మనకు, ఇంక్రీజ్డ్ బై 10% అంటే 100 plus 10 is equals to ఏమని రాయాలి, 110 divided by 100 అని రాయండి. నెక్స్ట్ వన్ ఏమంటున్నాడమ్మా, నెక్స్ట్ ఇది ఫస్ట్ ఇయర్ అయిపోయింది. సెకండ్ ఇయర్ ఏమంటున్నాడమ్మా, డిక్రీజెస్ బై 15%. డిక్రీజెస్ అంటే మనం ఏం చేయాలి, సపరేట్ చేయాలి. 100 minus 15 is equals to ఏమని రాయాలమ్మా, 85 divided by 100 అని రాసుకోవాలి. నెక్స్ట్ వన్ ఏమన్నాడు, థర్డ్ ఇయర్ ఇంక్రీజెస్ బై 20%. ఇంక్రీజ్ అంటే ఏం చేయాలమ్మా, యాడ్ చేయాలి. 100 plus 22 is equals to 120 అని రాసుకోవాలి. 120 divided by 100 అని రాసుకోవాలి. దెన్ సింప్లిఫై చేయాలి. సింప్లిఫై చేయండి. 2 zeros, then 2 zeros get cancelled. 0, 0, 2 zeros get cancelled. 25తో చేయండి. 25 5 times, 25తో 4 times. 4 1s are 4, 3s are. ఇంకేమైనా క్యాన్సిల్ అవుతాయమ్మా, క్యాన్సిల్ కావు. కాబట్టి ఏమన్నా రాసుకోవచ్చు మీరు, 5 into 3 into 11 into 85 అమ్మా. దీన్ని సింప్లిఫై చేయాలి. సింప్లిఫై చేస్తే 5 into 3 is equals to ఏమైందమ్మా, 15 into 11 into
85 అమ్మ. ఫస్ట్ ఏం చేస్తారంటే 85 ఇంటూ 15 చేయండి అమ్మా. 11 డైరెక్ట్ చేయొచ్చు. 15 ఇంటూ 5 ఈజ్ ఈక్వల్స్ టు ఎంత? 75. నెక్స్ట్ వన్ 15 ఇంటూ 8 ఈజ్ ఈక్వల్స్ టు 120. 120 ప్లస్ 7 ఈజ్ ఈక్వల్స్ టు 127. దట్ ఈజ్ ఈక్వల్స్ టు ఏమన్నా రాయొచ్చు 1275 ఇంటూ 11. ఇప్పుడు 11తో చేయాలంటే ఒక షార్ట్ కట్ చెప్పామమ్మా. ఏమని చెప్పారు? ఫస్ట్ 5 రాయండి. 5 రాసిన తర్వాత 7 ప్లస్ 11 యాడ్ చేయండి. 7 ప్లస్ 5 యాడ్ చేయండి అమ్మా. 5 ఫస్ట్ 5 సింగిల్ డిజిట్ రాసేయండి. తర్వాత 5 తర్వాత నెక్స్ట్ 7 ఉంది కాబట్టి 5 ప్లస్ 7 యాడ్ చేయండి. 5 ప్లస్ 7 యాడ్ చేస్తే నీకు ఎంతమ్మా? 12 కాబట్టి 2 రాయండి. నెక్స్ట్ వన్ 7 ప్లస్ 2 యాడ్ చేయండి. 7 ప్లస్ 2 యాడ్ చేస్తే ఎంతమ్మా? 9 ప్లస్ 1 ఈజ్ ఈక్వల్స్ టు 10. నెక్స్ట్ వన్ 0 అలానే ఉంటుంది. నెక్స్ట్ వన్ 2 ప్లస్ 1 ఈజ్ ఈక్వల్స్ ఎంతమ్మా? 3 ప్లస్ 1 ఈజ్ ఈక్వల్స్ ఎంతమ్మా? 4. నెక్స్ట్ వన్ లాస్ట్ ఫైనల్గా సింగిల్ డిజిట్ రాసేయండి అమ్మా. ఆన్సర్ ఎంత అయిందమ్మా? 14,025. 14,025. 14,025. ఓకేనా? నెక్స్ట్ వన్ చూడండి. నెక్స్ట్ వన్, in an examination 33% of students failed in maths, then 24% failed in English and 17% failed in both. Then find the percentage of students who pass in the both subjects. ఒక ఎగ్జామ్ ఉందా? మా ఎగ్జామ్లో ఏమైంది? 33% అనేది మ్యాథమెటిక్స్లో ఫెయిల్ అయినారు, 24% ఇంగ్లీష్లో ఫెయిల్ అయినారు, 17% రెండు సబ్జెక్ట్లో ఫెయిల్ అయినారు. ఓకేనా? ఇప్పుడు మొత్తం ఏం కావాలమ్మా? పాస్ పర్సంటేజ్ ఫైండ్ అవుట్ చేయాలి. చూడమ్మా, ఒక ఫార్ములా ఉంటుంది. ఆ ఫార్ములా బేస్ అంటే కొంచెం లెంత్ అయిపోతుంది. అలా కాకుండా త్రూ వెన్ డయాగ్రామ్తో వెళ్దాం. వెన్ డయాగ్రామ్తో వెళ్తే చాలా ఈజీ ఉంటుందమ్మా. ఇది ఫస్ట్ వన్ మ్యాథమెటిక్స్, సెకండ్ వన్ ఏమన్నాడమ్మా? ఇంగ్లీష్. మ్యాథమెటిక్స్లో మొత్తం ఎంత ఉండాలి మీకు? 33% ఉండాలి. నెక్స్ట్ వన్ ఇంగ్లీష్లో ఎంత ఉండాలమ్మా? 24% ఉండాలి. బోత్ సబ్జెక్ట్స్ 17% అన్నాడు. బోత్ సబ్జెక్ట్స్ 17% కాబట్టి 17 ఇక్కడ రాయండి. ఇక్కడ రాస్తే ఏరియాలో మొత్తం ఎంత ఉండాలి మీకు? 33 ఉండాలి. ఆల్రెడీ మనకి ఎంత ఉందమ్మా? 17. అంటే రిమైనింగ్ ఎంత ఉండాలి? ఇక్కడ 16 ఉండాలి. ఇప్పుడు చూడండి, ఇది మొత్తం ఇంగ్లీష్ కదమ్మా రిప్రజెంటేషన్ చేసేది. ఇంగ్లీష్లో మనకి ఎంత ఉండాలమ్మా? 24 ఉండాలి. ఆల్రెడీ 17 ఉంది. ఇంకెంత రాయాలమ్మా? 7 రాస్తే సరిపోయింది. వీళ్ళందరూ ఎవరమ్మా? ఫెయిల్ అయిన వాళ్ళమ్మా. ఓకేనా? ఫెయిల్ అయిన వాళ్ళ పర్సంటేజ్ మనకి ఇచ్చింది. ఫెయిల్ అయిన వాళ్ళ పర్సంటేజ్. ఇప్పుడు టోటల్ చేయండి అమ్మా. టోటల్ చేస్తే ఇప్పుడు ఏమైంది? 16 ప్లస్ 7 ఈజ్ ఈక్వల్స్ టు 33 ప్లస్ 7 ఈజ్ ఈక్వల్స్ టు ఏమైందమ్మా? 50%. 50% ఫెయిల్ అయినాదమ్మా. అంటే రిమైనింగ్ మనకు అడిగింది ఫైనల్గా ఏమడిగినాడు? పాస్ పర్సంటేజ్ అడిగింది. 50% ఫెయిల్ అయినారంటే రిమైనింగ్ 50% మనకి ఏమైంటారమ్మా? పాస్ అయి ఉంటారు. ఓకేనా? ఇట్స్ జస్ట్ సింపుల్ అమ్మా. ఓకేనా? ఏదో ఫార్ములా వేస్తే ఫార్ములా లాగా వెళ్తే లెంత్ అయిపోతుంది. అలా చేయకండి. జస్ట్ వెన్ డయాగ్రామ్తో చేయండి, చాలా సింపుల్ ఉంటుంది. ఓకేనా? నెక్స్ట్ వన్, ఫైండ్ ద సింగిల్ ఈక్వలెంట్ ఇంక్రీజెస్ ఇఫ్ ఎ నంబర్ సక్సెసివ్లీ ఇంక్రీజెస్ బై 10%, 20%, 30%. ఒక నెంబర్ ఉందమ్మా, 3 times ఇంక్రీజ్ అయింది. ఎలా ఇంక్రీజ్ అయింది? ఫస్ట్ వన్ 10% ఇంక్రీజ్ అయింది, సెకండ్ వన్ 20% ఇంక్రీజ్ అయింది, నెక్స్ట్ వన్ 30% ఇంక్రీజ్ అయింది. మనం ఏం చేయాలి? సింగిల్ ఇంక్రిమెంట్లో చెప్పాలి. సింగిల్ ఇంక్రిమెంట్లో చెప్పాలంటే ఆల్రెడీ ఒక ఫార్ములా చెప్పామమ్మా. ఆ ఫార్ములా ఏంటమ్మా? మనకు x ప్లస్ వై ప్లస్ జెడ్ ప్లస్ xy ప్లస్ yz ప్లస్ zx డివైడెడ్ బై 100 ప్లస్ x ఇంటూ వై ఇంటూ జెడ్ డివైడెడ్ బై 100 ఇంటూ 100. ఇది అమ్మా. ఈ ఫార్ములా వాడారనుకో మీకు ఇంక్రీజ్ వాల్యూ ఇచ్చినా డిక్రీజ్ వాల్యూ ఇచ్చినా ఏది ఇచ్చినా మీకు ఆన్సర్ వస్తుంది. ఓకేనా? చూడండి, ఫస్ట్ వన్ ఏంటమ్మా? 10 సబ్మిట్ చేయండి. నెక్స్ట్ వన్ 20, నెక్స్ట్ వన్ 30. నెక్స్ట్ వన్ ఏంటమ్మా? 10 ఇంటూ 20 ఏమైందమ్మా? 200. నెక్స్ట్ వన్ 20 ఇంటూ 30 ఈజ్ ఈక్వల్స్ ఎంతమ్మా? 600. నెక్స్ట్ వన్ 30 ఇంటూ 10 ఈజ్ ఈక్వల్స్ ఎంతమ్మా? 300 డివైడెడ్ బై 100. మీకు ఫైనల్గా ఏమైందమ్మా? 10 ఇంటూ 20 ఇంటూ 30 ఏమైంది? 10 ఇంటూ 20 ఇంటూ 30 డివైడెడ్ బై 100 ఇంటూ 100. నెక్స్ట్ సింప్లిఫై చేయండి. సింప్లిఫై చేస్తే ఏమైందమ్మా? 10 ప్లస్ 20 30, 30 ప్లస్ 30 ఈజ్ ఈక్వల్స్ టు 60.
నెక్స్ట్ వన్ ఇక్కడ ఏమవుతుంది 8 1100 డివైడెడ్ బై 100. నెక్స్ట్ వన్ ఇక్కడ చూడండి 0 గెట్ క్యాన్సిల్, దెన్ 0 గెట్ క్యాన్సిల్, 0 గెట్ క్యాన్సిల్. 2 into 3 is equals to 6. 6 divided by 10. ఫైనల్గా ఏంటమ్మా 6 divided by 10. చూడండి అమ్మా నెక్స్ట్ వన్ 60 ప్లస్ 2 0 దెన్ 0 గెట్ క్యాన్సిల్. ఏమైందమ్మా 11 ప్లస్ ఇది ఏమని రాసుకోవచ్చు 0.6 అని రాయొచ్చు. ఫైనల్గా ఏమవుతుంది 60 ప్లస్ 11 is equals to ఎంతమ్మా 71.6. ఫైనల్గా ఎంతమ్మా 71.1% అది ఇంక్రీజెస్ వాల్యూ. కాబట్టి మనం కూడా ఏం చేయాలమ్మా ఇంక్రీజెస్ అనే రాయాలి. డిక్రీజెస్ అని చెప్తే డిక్రీజెస్ అని రాయాలి, ఇంక్రీజెస్ అని చెప్తే ఇంక్రీజెస్ రాయాలి. బయట ఫార్ములా అమ్మా, ఈ ఫార్ములా అనేది మీరు మర్చిపోకండి. ఈ ఫార్ములా గుర్తుంటే వాడు ఏ వాల్యూస్ ఇచ్చినా మనం ఆన్సర్ అనేది చేయొచ్చు. ఓకేనా. నెక్స్ట్ వన్ చూడమ్మా. ఇన్ అన్ ఎగ్జామినేషన్ 35% of students failed in mathematics, then 25% students failed in English, then 45% students failed in Hindi, 10% students failed mathematics and English, maths and English, 20% students failed English and Hindi, 30% students failed maths and Hindi. Next one 5% students failed in all three subjects, math, maths, English and Hindi. Find the percentage of students who pass in all three subjects. ఓకేనా. మనకు ఆల్ 3 సబ్జెక్ట్స్ పాస్ అయిన వాళ్ళు కావాలి. ఆల్రెడీ ఇలాంటి ప్రాబ్లం మనం చేసే ఉంటాం, చాలా చేసి ఉంటాం అమ్మా. చూడండి మనకి ఎన్ని సబ్జెక్ట్స్ ఉన్నాయమ్మా ఇక్కడ 3 సబ్జెక్ట్స్ ఉన్నాయి. కాబట్టి మనం ఏం చేయాలి 3 వెన్ డయాగ్రామ్స్ ఫామ్ చేయాలి. ఇట్ ఈస్ ఫస్ట్ వన్, ఇట్ ఈస్ సెకండ్ వన్, ఇట్ ఈస్ థర్డ్ వన్. సబ్జెక్ట్ చూడమ్మా ఫస్ట్ వన్ ఏంటి మనకి ఏమేమి సబ్జెక్ట్స్ ఇచ్చిండమ్మా. ఫస్ట్ వన్ మ్యాథమెటిక్స్, ఇట్ ఈస్ మ్యాథమెటిక్స్. నెక్స్ట్ వన్ ఏమి ఇచ్చిండమ్మా ఇట్ ఈస్ ఇంగ్లీష్. నెక్స్ట్ వన్ ఏంటమ్మా హిందీ. ఓకేనా ఇట్ ఈస్ హిందీ. చూడండి ఫస్ట్ ఇలాంటి ప్రాబ్లం మీరు ఏం చేస్తారంటే పైనుంచి చేసుకుంటూ వస్తారమ్మా. ఇలా చేస్తారనుకో చాలా కన్ఫ్యూజ్ అయిపోతుంది. మనం ఏం చేయాలంటే ఇలాంటి ప్రాబ్లం ఇచ్చినప్పుడు జస్ట్ రివర్స్ వెళ్ళిపోవాలి. రివర్స్ వెళ్ళిపోతే చాలా సింపుల్ ఉంటుంది. చాలా సింపుల్ అంటే చూడండి మీరు చేస్తారు. ఏమంటున్నాడు ఆల్ 3 సబ్జెక్ట్స్ ఫెయిల్డ్ ఇన్ ఎంత పర్సంటేజ్ అమ్మా 5%. ఓకేనా. మ్యాథ్స్, హిందీ, ఫైనల్గా ఏమన్నాడమ్మా ఆల్ 5% ఆఫ్ ది స్టూడెంట్స్ ఫెయిల్ ఇన్ ఆల్ 3 సబ్జెక్ట్స్ మ్యాథ్స్, ఇంగ్లీష్, హిందీ. కాబట్టి ఆల్ 3 సబ్జెక్ట్స్ అంటే ఎక్కడ మెన్షన్ చేయాలమ్మా మనం ఈ ఏరియాలో మెన్షన్ చేయాలి. ఓకేనా. నెక్స్ట్ వన్ ఇది అయిపోయిందమ్మా. ఈ 5% మనం కంప్లీట్ చేసాం. నెక్స్ట్ వన్ చూడండి రివర్స్ రాండి. రివర్స్ రాస్తే ఏమంటున్నాడమ్మా 30% ఆఫ్ ది స్టూడెంట్స్ ఫెయిల్ ఇన్ మ్యాథ్స్ అండ్ హిందీ. మ్యాథ్స్ అండ్ హిందీ ఎక్కడుందమ్మా మనకు మ్యాథ్స్ అండ్ హిందీ ఇక్కడ ఎంత ఉండదమ్మా మనకు 30%. ఎంత ఉండాలి 30% ఉండాలి. 30% ఈ ఏరియాలో ఉండాలంటే ఈ ఏరియాలో మొత్తం కలిపి ఎంత ఉండాలమ్మా మనకు 30% ఉండాలి. 30% అంటే ఆల్రెడీ మనకి 5% ఉంది కదా. కాబట్టి రిమైనింగ్ ఎంత రాయాలమ్మా మీరు 25 రాయాలి. ఓకేనా. నెక్స్ట్ వన్ చూడండి 20%. నెక్స్ట్ వన్ 20% ఆఫ్ ది స్టూడెంట్స్ ఫెయిల్ ఇన్ ఇంగ్లీష్ అండ్ హిందీ. ఇంగ్లీష్ అండ్ హిందీ ఎక్కడుందమ్మా ఇంగ్లీష్ అండ్ హిందీ ఎంత ఉంది 20% ఉంది. 20% ఉంటే ఈ ఏరియాలో మొత్తం మనకి ఎంత రావాలమ్మా 20% రావాలి. 20% రావాలంటే ఆల్రెడీ మన దగ్గర ఎంత ఉంది 5 ఉంది. ఇంకా రిమైనింగ్ ఎంత రాసుకోవాలమ్మా 15. నెక్స్ట్ వన్ చూడండి ఇంకో స్టెప్ ముందుకు రాయడం. నెక్స్ట్ వన్ 10%. 10% స్టూడెంట్స్ ఫెయిల్డ్ ఇన్ మ్యాథమెటిక్స్ అండ్ ఇంగ్లీష్. మ్యాథ్స్ అండ్ ఇంగ్లీష్ ఎంత ఉందమ్మా 10%. 10% అంటే ఈ ఏరియా మొత్తం ఎంత కావాలా మనకు 10% కావాలి. 10% కావాలి అంటే ఆల్రెడీ మనకి 5% ఉంది కాబట్టి రిమైనింగ్ ఎంత రాయాలి 5 రాయాలి. ఓకేనా. నెక్స్ట్ వాళ్ళ వరకు కంప్లీట్ అయింది. నెక్స్ట్ వన్ ఏమంటున్నాడమ్మా 45% ఆఫ్ స్టూడెంట్స్ ఫెయిల్ ఇన్ హిందీ. హిందీ మాత్రమే 45% ఫెయిల్ కావాలి. అంటే ఏరియా మొత్తం మనకి ఎంత ఉండాలమ్మా 45% ఉండాలి. 45% అంటే ఆల్రెడీ 25, 5, 15 ఉంది. 25 + 5 = 30. ఓకేనా. 30 + 15 = 45. ఆల్రెడీ సరిపోయారు కదమ్మా. ఇది నెక్స్ట్ ఏమైతే మనకు 0. నెక్స్ట్ వన్ చూడండి 45 కంప్లీట్ అయింది. నెక్స్ట్ వన్ ఏమంటుందమ్మా 25% ఆఫ్ ది స్టూడెంట్స్
ఫెయిల్డ్ ఇన్ ఇంగ్లీష్లో మాత్రమే 25% ఫెయిల్ కావాలి. ఇంగ్లీష్లో మాత్రమే ఎంతమంది మా 25% ఫెయిల్ కావాలి. ఇంగ్లీష్ అంటే ఇదే కదా మనం చెప్పేది. ఇంగ్లీష్ మొత్తం 25% కావాలి. ఆల్రెడీ 15 + 5 = 20, 20 + 5 = 25. కాబట్టి ఇది ఏమైందమ్మా 0. నెక్స్ట్ వన్, 35% of the students failed in mathematics. 35% of the students failed in mathematics లో 35% ఫెయిల్ కావాలి. చూడండి, 25 + 5 = 30, 30 + 5 = 35. అంటే ఇది ఏమైందమ్మా 0. వీళ్ళందరూ మనం మాట్లాడింది ఇప్పటి వరకు మాట్లాడింది అంతా కూడా ఫెయిల్డ్ అయిన స్టూడెంట్స్ అనమాట. చూడండి, ఇప్పుడు మొత్తం యాడ్ చేయండి. ఇప్పుడు మొత్తం యాడ్ చేస్తే ఇది ఏమైతుందమ్మా మనకు, ఇదేమైంది మొత్తం యాడ్ చేయండి. వీళ్ళందరూ ఫెయిల్ అయిన వాళ్ళే కదా. కాబట్టి 25 + 5 = 30, 30 + 15 = 45, 45 + 5 = 50%. 50% మనకి ఏమైందమ్మా ఫెయిల్ అయినారు. ఓకేనా. నెక్స్ట్ వన్, రిమైనింగ్ 50% మనకి ఏమవుతారు పాస్ అవుతారు. కాబట్టి మనకి ఏమడిగిండు ఫైనల్గా పాస్ పర్సంటేజ్ ఇన్ ఆల్ సబ్జెక్ట్స్. పాస్ పర్సంటేజ్ ఇన్ ఆల్ సబ్జెక్ట్స్ అంటే ఏమని రాసుకోవాలి 50%. 50% ఈజ్ ఫైనల్ ఆన్సర్, 50%. ఓకేనా. నెక్స్ట్ వన్, కాబట్టి ఇలాంటి ప్రాబ్లం వచ్చినప్పుడు మనం ఏం చేయాలమ్మా బ్యాక్ టు చేయాలి. ఓకేనా. మీరు పై నుంచి చేసుకుంటూ వచ్చారనుకో లెంత్ అయిపోతుంది, అలా చేయకండి. దెన్ రివర్స్ వెళ్ళండి, ఈజీ అయిపోతుంది. ఓకేనా. నెక్స్ట్ వన్, చూడండి. A man buy 3 tables and 12 chairs for 2,400 rupees. He sell table at a profit of 20% and chairs at a profit of 10% and make the profit 300 rupees. What price did buy table and chair? ఓకేనా. 3 chairs ఉన్నాయమ్మా, 3 tables 12 chairs. ఎంత కొన్నాడు 2,400 రూపీస్ కొన్నాడు. అది కాస్ట్ ప్రైస్. సెల్లింగ్ ప్రైస్ ఎలా ఉందమ్మా, టేబుల్స్ ఏమో 20% ప్రాఫిట్కు సేల్ చేసిండు, చైర్స్ అయితే 10% ప్రాఫిట్కు సేల్ చేసిండు. టోటల్ ప్రాఫిట్ ఈస్ 300 రూపీస్. అయితే ఏమడిగిండమ్మా వాట్ వాజ్ ప్రైస్ డిడ్ అంటే టేబుల్ ఎంత కొన్నాడు, దెన్ చైర్కి ఎంత కొన్నాడు అంటే కాస్ట్ ప్రైస్ అడిగిండమ్మా మనకు. ఓకేనా. చూడండి, ఫస్ట్ మనకి ఏంటమ్మా చూడమ్మా, ఈ ప్రాబ్లం మీరు ఎక్స్ అనుకోని వై అనుకోని చేసిరు అనుకో 2-3 పేజీలు అవుతుందమ్మా. అలా కాదు, మనకంటూ ఒక షార్ట్ కట్ ఉంటుంది. ఆ షార్ట్ కట్లో ఒక 2-3 స్టెప్స్లో లేపేస్తాం. ఓకేనా. చూడండి, ఫస్ట్ వన్ ఏంటమ్మా మనకు 3 tables ఏమన్నాడు 3 tables ప్లస్ 12 chairs ఇజ్ ఈక్వల్స్ టు ఎంతమ్మా మనకు ఇజ్ ఈక్వల్స్ టు 2,400 రూపీస్ కొన్నాడు. ఇది మనకి ఇచ్చిన కాన్సెప్ట్, ఇచ్చిన లైన్ ఏంటమ్మా 3 tables ప్లస్ 12 chairs ఇజ్ ఈక్వల్స్ టు ఎంత కొన్నాడమ్మా 2,400 రూపీస్ కొన్నాడు. అయితే ఫస్ట్ ఏమన్నాడు టేబుల్ ఏమో 20% ప్రాఫిట్, 20% ప్రాఫిట్ టేబుల్స్ అయితే. చైర్ ఎలా అమ్మిందమ్మా మనకు 10% ప్రాఫిట్ కమ్మింది. టోటల్గా ప్రాఫిట్ ఎంత వచ్చింది మనకు 300 వచ్చింది టోటల్గా ప్రాఫిట్. టేబుల్ అయితే 20% ప్రాఫిట్ కొన్నాడు. నెక్స్ట్ వన్ చైర్ అయితే 10% ప్రాఫిట్ కొన్నాడు. టోటల్గా ప్రాఫిట్ ఎంత వచ్చింది మనకు 300 రూపీస్ వచ్చింది. టోటల్గా ప్రాఫిట్ 300 రూపీస్ వచ్చింది. ఇప్పటి వరకు మనం ఏం చేసినాం ఇచ్చిన డేటా మాత్రమే రాసాం. అర్థమైందా. ఇప్పుడమ్మా కొంచెం ఒక స్టైల్గా చేద్దాం. మన ప్రాబ్లం చాలా సింపుల్ ఉంటుంది. ఈ 20% కాస్త ఏమనుకుంటారంటే 10 + 10 అని రాసుకోండి అమ్మా. 10% + 10% అని రాసుకోండి. ఓకేనా. ఇప్పుడు ఇక్కడ 10% ప్రాఫిట్ వచ్చింది అనుకుందాం. ఇక్కడ కూడా 10% ప్రాఫిట్ వచ్చింది అనుకుందాం. 10% ప్రాఫిట్ టేబుల్ పైన 10% ప్రాఫిట్ వచ్చింది, అలాగే చైర్ పైన కూడా 10% ప్రాఫిట్ వచ్చింది. ఓవరాల్గా నీకు ఏమవుతుందమ్మా ఓవరాల్గా నీకు ఏం రావాలి 10% ప్రాఫిట్ రావాలి పద్ధతిగా. అయితే ఫస్ట్ ఇక్కడ 10% ప్రాఫిట్ వచ్చింది, ఇక్కడ కూడా 10% ప్రాఫిట్ వచ్చింది, కానీ ఇక్కడ కూడా ఏం రావాలి నీకు 10% ప్రాఫిట్ అనేది రావాలి. 10% ప్రాఫిట్ అంటే ఇందులో మనకు 10% ప్రాఫిట్ అంటే ఏమవుతుందమ్మా 2,400లో 10% అంటే ఏమవుతుంది 240 రూపీస్ అవుతుంది. ఓకేనా. తెలుసు కదమ్మా ఇది 240 రూపీస్ అవుతుంది. ఇక 10% ప్రాఫిట్ 10% ప్రాఫిట్ దెన్ 10% ప్రాఫిట్ అంటే ఎంతమ్మా 240 రూపీస్ అవుతుంది. కానీ మనకి ఇక్కడ ఏముందమ్మా 20% ప్రాఫిట్ ఉంది కదా, ఒక 10 అనేది పక్కన రాస్తాం కదా. దెన్ వీళ్ళిద్దరికి గ్యాప్ ఎంత ఉందమ్మా నీకు 60 రూపీస్ ఉంది. 60 రూపీస్
ఇది ఇలా ఇక్కడ ఇంకా ఎక్స్ట్రా ఏది ఉందమ్మా 10% కదా, దెన్ 10% ఈక్వల్స్ 60 రూపీస్, అయిపోయింది ప్రాబ్లం. ఓకేనా, 20% 10 + 10 రాసావు కాబట్టి నువ్వు 10% ఈక్వల్స్ నీకు ఏమైందమ్మా 60. 10% ఈక్వల్స్ నీకు ఏమైందమ్మా 60 రూపీస్ అయినప్పుడు దెన్ 100% ఈక్వల్స్ ఏమైందమ్మా 600 రూపీస్. ఇది ఎక్కడి నుంచి వచ్చింది, టేబుల్ కల్లా వచ్చింది కాబట్టి దెన్ ఫైనల్గా టేబుల్ కాస్ట్ ప్రైస్ ఎంతమ్మా 600 రూపీస్. నెక్స్ట్ వన్, టేబుల్ కాస్ట్ ప్రైస్ 600 రూపీస్ అయినప్పుడు టోటల్ ఎంత ఉందమ్మా 2400 రూపీస్ ఉంది. 2400 రూపీస్ ఉన్నప్పుడు టేబుల్కి మాత్రమే నువ్వు ఎంత స్పెండ్ చేసావు 600 రూపీస్ స్పెండ్ చేసావు. రిమైనింగ్ ఏముండాలమ్మా 2400 మైనస్ 600 రూపీస్ అంటే ఎంత ఉండాలమ్మా 1800 రూపీస్ ఉండాలి. మనకి ఏం కావాలమ్మా ఈచ్ వన్ ప్రైస్ కావాలి. ఓకేనా, ఈచ్ వన్ ప్రైస్ కావాలంటే మనకి ఇక్కడ ఎన్ని టేబుల్స్ ఉన్నాయమ్మా 3 టేబుల్స్ ఉన్నాయి. డివైడెడ్ బై 3, 3 1s are, ఓకేనా, 3 2s are, దట్ ఈజ్ ఈక్వల్స్ టు ఈచ్ వన్ ఎంతమ్మా 200 రూపీస్. అలాగే ఇక్కడ ఎన్ని ఉన్నాయమ్మా మనకు 12 ఉన్నాయమ్మా కాబట్టి 6తో చేయండి, 6 2 times 6 3 times 300 డివైడెడ్ బై 3 ఎంత ఉందమ్మా 300 డివైడెడ్ బై 2 దట్ ఈజ్ ఈక్వల్స్ టు ఎంతమ్మా 150. టేబుల్ కాస్ట్ ప్రైస్ ఎంతమ్మా 150, చైర్ కాస్ట్ ప్రైస్ ఎంతమ్మా 200. చాలా సింపుల్ అమ్మా. మీరు ఎక్స్ అనుకొని వై అనుకొని చేసారనుకో మినిమం 1.5-2 pages వస్తుంది. అలా కాదమ్మా, 20% కాస్త ఏమనుకుంటాం 10 అని రాసుకోండి, 10%, 10%, ఓవరాల్గా 10% ప్రాఫిట్ 240 రావాలి. కానీ మనకు 300 రూపీస్ వచ్చింది. ఎందుకు 60 రూపీస్ ఎక్స్ట్రా వచ్చింది, ఇక్కడ 20 వచ్చింది కాబట్టి, అంటే 10% ఎక్స్ట్రా వచ్చింది కాబట్టి 60 రూపీస్ ఎక్స్ట్రా వచ్చింది కాబట్టి 10% ఈజ్ ఈక్వల్స్ టు 60, దెన్ 100% ఈజ్ ఈక్వల్స్ టు 600 రూపీస్. 600 రూపీస్ ఎవరికి టేబుల్కి పోతే రిమైనింగ్ ఎంత ఉండాలమ్మా 1800 రూపీస్కి చైర్కి స్పెండ్ చేయాలి. ఇప్పుడు ఈచ్ వన్ ప్రైస్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఈచ్ వన్ అంటే ఏమైందమ్మా 600 డివైడ్ బై 3. నెక్స్ట్ వన్ ఇక్కడ కూడా ఏమైంది 1800 డివైడ్ బై 12. నెంబర్ ఎంత అయితే అంత. చాలా సింపుల్ అమ్మా. ఓకేనా, నెక్స్ట్ వన్ two-thirds of commodity is sold 30% profit, 1/4 is sold at 16% profit, and rest 12% profit. With a total profit 75 rupees is earned. Then find the value of commodity. అంటే ఇక్కడ ఏంటంటే ఒక వస్తువు కొంత అమౌంట్ను కొన్నాడమ్మా. ఎలా కొన్నాడు అంటే డివైడ్ అంటే కొంత 2/3 వంతు. నెక్స్ట్ వన్ 1/4. నెక్స్ట్ వన్ రిమైనింగ్ ఎంత అనేది మనకు తెలియదమ్మా. ఓకేనా, ఇలాంటప్పుడు చూడమ్మా డైరెక్ట్ ఆన్సర్ డైరెక్ట్ స్టెప్ వేద్దాం, లేదంటే మీకు చెప్తా చూడండి. ఫస్ట్ వన్ మనము ఏంటంటే ఫస్ట్ వన్ ఎలా ఉందమ్మా నీకు, ఫస్ట్ వన్ ఎలా ఉండమ్మా 2/3 అన్నాడు. 2/3 ప్లస్ 1/4 ఇవి రెండు యాడ్ చేయండి. యాడ్ చేస్తే మీకు ఏమైందమ్మా నెక్స్ట్ వన్ ఈ రిమైనింగ్ అన్నాడు కదమ్మా, ఆ రిమైనింగ్ ఎంతో ఫైండ్ అవుట్ చేయాలి ఫస్ట్. ఓకేనా, రెస్ట్. ఓకేనా, రెస్ట్ అనేది ఎంత ఫైండ్ అవుట్ చేయాలి. ఫైండ్ అవుట్ చేయాలంటే 3 × 4 ఈజ్ ఈక్వల్స్ టు 12 అవుతుంది. 12 అయితే నీకు ఏమైంది 4 × 2 ఈజ్ ఈక్వల్స్ టు 8 ప్లస్ 1 × 3 ఈజ్ ఈక్వల్స్ టు 3 అమ్మా. దట్ ఈజ్ ఈక్వల్స్ టు ఏమైంది 11 డివైడ్ బై 12. ఈ రిమైనింగ్ రావాలంటే ఏం చేస్తామమ్మా 1 మైనస్ 11/2, 11/12. దట్ ఈజ్ ఈక్వల్స్ టు ఏమైందమ్మా నీకు 1/12. ఫస్ట్ వన్ ఎంతమ్మా 2/3. సెకండ్ వన్ ఎంత 1/4. నెక్స్ట్ వన్ రిమైనింగ్ అన్నాడు కదా, రిమైనింగ్ ఏమైతుందమ్మా 1/12. 1/12 చూడమ్మా. ఫస్ట్ వన్ ఏమంటున్నాడమ్మా ఇది 30% ప్రాఫిట్ అన్నాడు, ఇది 30% ప్రాఫిట్. సెకండ్ వన్ ఏమంటున్నాడమ్మా 30% ప్రాఫిట్. ఓకేనా, సెకండ్ వన్ ఏంటమ్మా 16% ప్రాఫిట్, 16% ప్రాఫిట్. నెక్స్ట్ వన్ ఏమైందమ్మా రెస్ట్ అన్నాడు, ఆ రెస్ట్ అనేది 1/12. ఇది ఏమైందమ్మా నీకు 12% ప్రాఫిట్, 12% ప్రాఫిట్. చూడమ్మా ఇలా నీకు ఫస్ట్ టోటల్ వాల్యూ యాడ్ చేయాలి కదమ్మా. యాడ్ చేస్తే నీకు ఏమవుతుంది 2/3 ఇంటూ 30% అంటే 30 డివైడెడ్ బై 100 ప్లస్ 1/4 ఇంటూ 16 డివైడెడ్ బై 100 ప్లస్ 1/12 ఇంటూ ఎంతమ్మా 12 డివైడెడ్ బై 100. టోటల్ వాల్యూ ఎంతమ్మా
75 రూపీస్ వస్తుంది. ఈజ్ ఈక్వల్స్ టు ఏమని రాసుకోవచ్చు 75 అని రాసుకోవచ్చు. ఈజ్ ఈక్వల్స్ టు ఏమని రాయొచ్చు 75. కాబట్టి ఇక్కడ ప్లస్ రాయండి, ఇక్కడ ప్లస్ రాయండి. ఈజ్ ఈక్వల్స్ టు నీకు ఎంత అయిందమ్మా 75 రూపీస్ వచ్చింది. ఈజ్ ఈక్వల్స్ టు 75 రూపీస్ వచ్చింది. చూడమ్మా దీన్ని డైరెక్ట్గా మనం సింప్లిఫై చేద్దాం. డైరెక్ట్గా సింప్లిఫై చేస్తే చూడండి పర్సంటేజ్ ఉంది కదమ్మా, ఏమని రాసుకోవచ్చు 2/3 ఇంటూ 30 డివైడెడ్ బై 100 ప్లస్ 1/4 ఇంటూ 16 డివైడెడ్ బై 100 ప్లస్ 1/12 ఇంటూ 12 డివైడెడ్ బై 100 ఈజ్ ఈక్వల్స్ టు 75. ఓకేనా, ఎక్స్ రాసుకోవచ్చమ్మా, నో ప్రాబ్లం. ఓకేనా, ఇప్పుడు చూడండి 3 1s are 3 10s are, then 10 into 2 is equals to ఎంతమ్మా 20 ప్లస్ 4 1s are 4 4s are, that is equals to 4x అనుకోండి. 12 గెట్ క్యాన్సిల్ అంటే 1. ఇప్పుడు ఏమైందమ్మా 100 అంటే ఏమన్నా రాసుకోవచ్చు 75 ఇంటూ 100 అని రాసుకోవచ్చు. ఇప్పుడు చూడండి ఇది ఏమైందమ్మా 25x, దట్ ఈస్ ఈక్వల్స్ టు ఏమైంది 75 ఇంటూ 100. దెన్ 25 1s are 25, ఎన్ని టైమ్స్ అమ్మా 25 1s are 25 3s are, దట్ ఈస్ ఈక్వల్స్ టు ఏమవుతుంది ఫైనల్లీ 300 రూపీస్. ఫైనల్లీ 300 రూపీస్. సింపుల్ అమ్మా. ఓకేనా, నెక్స్ట్ వన్ Monica started a business with an initial investment of 50,000 rupees. In the first year, his occurred loss of 4%. However, during the second year, he earned profit of 5%, which is third year, rise to 10%. Calculate the net profit of the entire period of 3 years. మౌనిక బిజినెస్ స్టార్ట్ చేసిందమ్మా. ఎంత ఇన్వెస్ట్మెంట్ పెట్టింది ఇక్కడ మనకు, ఎంత ఇన్వెస్ట్మెంట్ పెట్టిందమ్మా 5 lakhs రూపీస్ ఇన్వెస్ట్మెంట్ పెట్టింది. మౌనిక 5 lakhs తో బిజినెస్ స్టార్ట్ చేసింది. బిజినెస్ స్టార్ట్ చేస్తే ఫస్ట్ ఇయర్ మనకి ఏమైందమ్మా 4% లాస్ వచ్చింది. సెకండ్ ఇయర్ ఏమైంది 5% ప్రాఫిట్ వచ్చింది. నెక్స్ట్ వన్ థర్డ్ ఇయర్ ఏమైందమ్మా 10% ప్రాఫిట్ వచ్చింది. 5 lakhs రూపీస్తో ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేసింది మౌనిక. 5 lakhs రూపీస్తో ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేస్తే ఫస్ట్ ఇయర్ ఏమైందమ్మా 4% లాస్ వచ్చింది. సెకండ్ ఇయర్ ఏమైంది 5% ప్రాఫిట్ వచ్చింది. నెక్స్ట్ ఇయర్ ఏమైందమ్మా 10% ప్రాఫిట్ వచ్చింది. మనకి ఏం చేయాలి టోటల్ పీరియడ్ ఆఫ్ 3 yearsకి ప్రాఫిట్ ఎంత పాయింట్ అవుట్ చేయాలి. కాబట్టి ఎంత రాసుకోవాలమ్మా మనకు 50,000 రూపీస్ ఇన్వెస్ట్మెంట్ చేసింది. ఓకేనా, 50,000 రూపీస్ ఇన్వెస్ట్మెంట్ చేసిందమ్మా. ఫస్ట్ ఇయర్ మనకి ఏమైందమ్మా 4% లాస్. లాస్ అంటే మనం ఏం చేయాలమ్మా 100లో నుంచి సబ్ట్రాక్ట్ చేయాలి. సబ్ట్రాక్ట్ చేస్తే ఏమవుతుందమ్మా 96 డివైడెడ్ బై 100 అని రాసుకోవచ్చు. ఇంటూ నెక్స్ట్ వన్ ఏమైందమ్మా 5% ప్రాఫిట్. 5% ప్రాఫిట్ అంటే ఏమైందమ్మా 105 డివైడెడ్ బై 100 అని రాయండి. నెక్స్ట్ వన్ ఏమైంది థర్డ్ ఇయర్ 10% ప్రాఫిట్. 10% ప్రాఫిట్ అంటే ఏమైందమ్మా 110 డివైడెడ్ బై 100. ప్రాఫిట్ అంటే యాడ్ చేస్తాం, లాస్ అంటే ఏం చేస్తాం సబ్ట్రాక్ట్ చేస్తాం. ఇది ఒక్కటి గుర్తుపెట్టుకోండి అమ్మా, ప్రాబ్లం అయిపోతుంది. నెక్స్ట్ వన్ ఫస్ట్ 2 zeros, then 2 zeros get cancelled, then 2 zeros, then 2 zeros get cancelled, then 0 0, then 0 0 get cancel. ఇక్కడతో మనకు అన్ని జీరోస్ కంప్లీట్ అయినాయి. నెక్స్ట్ రిమైనింగ్ వాల్యూ ఏముందమ్మా ఇక్కడ 5 into 96 into 105 into 11. ఈ వాల్యూ మల్టిప్లై చేయండి అమ్మా. మల్టిప్లై చేస్తే ఆటోమేటిక్గా మీకు ఆన్సర్ వస్తుంది. ట్రై చేయండి అమ్మా. ఏముంది 5 into 96 into 105 into 11 మల్టిప్లై చేయండి. ఎంత వచ్చిందమ్మా 5 into 96 into 105 into 11 మల్టిప్లై చేయండి. 54400 ఆన్సర్
54,400 rupees ప్రాఫిట్ అమ్మా. 54,400 rupees is profit. ఓకేనా? ఇట్స్ వెరీ సింపుల్ అమ్మా. నెక్స్ట్ వన్, pure ghee cost 100 rupees per kg after alteration with the vegetable oil costing 50 per kg. A shopkeeper sell the mixed at the rate of 96 rupees kg, then making the profit of 20%. ఓకేనా? ఇక్కడ మనకి ఏంటంటే ఇది మిక్చర్స్ అండ్ అలిగేషన్స్ అనే చాప్టర్ అమ్మా. అంటే పర్సంటేజ్ అనే చాప్టర్ నుంచి చేయాలి ప్రాబ్లం. అంటే ఏమంటున్నాడమ్మా మనకు, ఫస్ట్ వన్ ఏంటన్నాడు, 100 రూపీస్ పర్ కేజీతో కొంటున్నాడు ఫస్ట్ వన్. సెకండ్ వన్ డూప్లికేట్ ఐటమ్ అమ్మా. డూప్లికేట్ ఐటమ్ అంటే సంథింగ్ ఏదో మిక్స్డ్ డూప్లికేట్ ఐటమ్. ఈ డూప్లికేట్ ఐటమ్ ఆయిల్ను ఎంత కొంటున్నాడు, 50 రూపీస్ పర్ కేజీ అంటున్నాడు. ఈ రెండింటిని మిక్స్ చేసేసాడు. మిక్స్ చేసి 96 రూపీస్ పర్ కేజీ అమ్ముతున్నాడు. ఈ 96 రూపీస్ పర్ కేజీ అమ్మగా తనకి ఏమైందంటమ్మా, 20% ప్రాఫిట్ వచ్చిందంట. 96 రూపీస్ అమ్మగా 20% ప్రాఫిట్ వచ్చింది. అయితే ఈ రెండింటిని మనం ఏ రేషియోలో మిక్స్ చేయాలి అంటున్నాడు. ఓకేనా? ఎలా చేయాలో చూడండి. చాలా సింపుల్ అమ్మా ప్రాబ్లం. ఇట్ ఈస్ ఫస్ట్ వన్ అమ్మా, ఫస్ట్ వన్, ఇట్ ఈస్ సెకండ్ వన్. ఓకేనా? ఫస్ట్ వన్ ఎలా అమ్మాలమ్మా మనకు, కాస్ట్ ప్రైస్. ఫస్ట్ వన్ కాస్ట్ ప్రైస్ ఎంతమ్మా, 100 రూపీస్. సెకండ్ వన్ కాస్ట్ ప్రైస్ ఎంతమ్మా, 50 రూపీస్. ఓకేనా? ఫస్ట్ వన్ కాస్ట్ ప్రైస్, ఇట్ ఈస్ సెకండ్ వన్ కాస్ట్ ప్రైస్. నెక్స్ట్ వన్ థర్డ్ వన్ కాస్ట్ ప్రైస్ రాయాలమ్మా. ఇక్కడ థర్డ్ వన్ కాస్ట్ ప్రైస్ రాయాలి. కాస్ట్ ప్రైస్ ఇచ్చిండా మనకు, కాస్ట్ ప్రైస్ ఇవ్వలేమ్మా. ఏమి ఇచ్చిండు, సెల్లింగ్ ప్రైస్ ఇచ్చిండు. సెల్లింగ్ ప్రైస్ ఎంత ఇచ్చిండమ్మా మనకు, 96 రూపీస్ పర్ కేజీ ఇచ్చిండు. అయితే ఇందులో ప్రాఫిట్ ఉందంట. ప్రాఫిట్ ఎంత ఉందమ్మా మనకు, 20% ప్రాఫిట్ ఉంది. ఇందులో 20% ప్రాఫిట్ ఉంది. కానీ మనం ఇక్కడ ఏం రాయాలమ్మా, ఫస్ట్ వన్ కాస్ట్ ప్రైస్ రాయాలి. ఇట్ ఈస్ కాస్ట్ ప్రైస్, ఇట్ ఈస్ ఆల్సో కాస్ట్ ప్రైస్, ఇట్ ఈస్ ఆల్సో కాస్ట్ ప్రైస్ ఏ ఉండాలి. కాస్ట్ ప్రైస్ ఉండాలి. కానీ మనకి ఏమి ఇచ్చింది ఇక్కడ, సెల్లింగ్ ప్రైస్ ఇచ్చింది. సెల్లింగ్ ప్రైస్ 20% ప్రాఫిట్ అంటే మనకి ఏమవుతుందమ్మా నీకు, 120%. 120% ఇస్ బికమ్స్ టు ఎంతమ్మా, 96%. కాస్ట్ ప్రైస్ ఆల్వేస్ ఎంత ఉంటుందమ్మా, 100% కదా ఉండేది. కాబట్టి 100% ఈక్వల్స్ టు హౌ మచ్, దెన్ 100 డివైడెడ్ బై 120 ఇంటూ 96, దెన్ 0 గెట్ క్యాన్సిల్. ఓకేనా? నెక్స్ట్ 12తో చేయండి అమ్మా. 12తో చేస్తే ఏమైందమ్మా, 12తో చేస్తే ఎన్ని టైమ్స్, లేదంటే సింప్లిఫై చేయండి. ఏమవుతుంది, 4తో చేయండి. 4 3s are 12, 4 2s are 4 4s are నెక్స్ట్ వన్ 8 టైమ్స్. డైరెక్ట్ చేసినా ఓకే, ఇట్లా చేసినా ఒకటే అమ్మా. కాబట్టి ఫైనల్గా ఏమైందమ్మా, 80 రూపీస్ ఈజ్ కాస్ట్ ప్రైస్. ఇట్ ఈస్ 80 రూపీస్ ఈజ్ కాస్ట్ ప్రైస్. కాబట్టి ఏం రాయాలమ్మా అని కూడా 80 రూపీస్ రాయాలి. చూడండి ఇప్పుడు అమ్మా ఇంపార్టెంట్, చాలా సింపుల్గా ఉంటుంది. చూడండి ఇక్కడ నుంచి ఇక్కడికి నెక్స్ట్ వన్ ఇటు, నెక్స్ట్ వన్ ఇటు మనం ఏం చేయాలంటే క్రాస్ చేయాలి. క్రాస్ చేస్తే ఇప్పుడు ఏమైందమ్మా మనకు 50 మైనస్ 80, అంటే ఈ రెండింటికి డిఫరెన్స్ చేయాలి. ఈ రెండింటికి డిఫరెన్స్ ఎంతమ్మా మనకు 30. నెక్స్ట్ వన్ ఈ రెండింటికి డిఫరెన్స్ ఎంతమ్మా మనకు 20. ఫైనల్గా రేషియో రావాలంటే ఏమైందమ్మా మనకు 30:20, దెన్ 0 గెట్ క్యాన్సిల్. ఫైనల్ ఏమైందమ్మా 3:2. అంటే ఇప్పుడు ఆ ప్రాఫిట్ ఎంతమ్మా మనకు 20% ప్రాఫిట్ రావాలంటే మనకు ఏ రేషియోలో యాడ్ చేయాలి, 3:2 రేషియోలో యాడ్ చేస్తే మనకు ఎంత వస్తుందమ్మా మనకు, ప్రాఫిట్ ఆఫ్ 20% వస్తుందమ్మా. ఓకేనా? నెక్స్ట్ వన్, if the manufacturing gain 10%, then wholesaler dealer 15% and retailer 25%. Then find the cost price of production as a table of retailer price is ఎంతమ్మా 1265 రూపీస్. ఎంతో కొంత అమౌంట్ ఉందమ్మా. దీనిపైన ఇది మనకు మ్యానుఫ్యాక్చరింగ్ ప్రైస్ ఎక్స్ అనుకో, లేదంటే 100 అనుకో, ఏదన్నా అనుకోమా. దీనిపైన ఫస్ట్ వన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఎంత వస్తున్నాడు, 10% గెయిన్. 10% గెయిన్ అన్నప్పుడు నువ్వు ఏం చేయాలమ్మా, యాడ్ చేయాలి. 110 డివైడెడ్ బై 100. నెక్స్ట్ వన్ ఏమంటున్నాడమ్మా, హోల్సేల్ డీలర్ 15% అన్నాడు. వాడు కూడా 15% గెయిన్ వచ్చింది. కాబట్టి 115 డివైడెడ్ బై 100. నెక్స్ట్ వన్ ఏమైందమ్మా, 25% రిటైలర్. కాబట్టి నీకు 125 డివైడెడ్ బై 100.
ఫైనల్గా ప్రైస్ ఎంత మనకు 1265. ఫైనల్ ప్రైస్ ఈస్ 1265. జస్ట్ సింప్లిఫై చేస్తే ఆన్సర్ వస్తుందమ్మా. చూడండి, దెన్ 0 0 గెట్ క్యాన్సిల్. నెక్స్ట్ వన్ 25తో చేయండి. 25 5 టైమ్స్, దెన్ 25 4 టైమ్స్. ఓకేనా. నెక్స్ట్ వన్ 5తో చేయడం. 5తో చేస్తే 23 టైమ్స్. ఇక్కడ కూడా చేస్తే ఏమవుతుంది 2 టైమ్స్, దెన్ 0. 5 1 జర్ 5 4 జర్. ఇంకేముందమ్మా క్యాన్సిల్ కానీ? ఇంకేం క్యాన్సిల్ కాదమ్మా. కాబట్టి ఏమవుతుంది, దెన్ ఎక్స్ ఇంటూ ఏమవుతుంది 11 ఇంటూ 23 ఇంటూ 11 ఇంటూ 23 ఇంటూ అంతేమ్మా, ఇక్కడ ఏం వాల్యూస్ ఏం లేవు. నెక్స్ట్ వన్ 1265 ఇంటూ 10 ఇంటూ 4 ఇంటూ 4 అమ్మా. నెక్స్ట్ వన్ 11తో గెట్ క్యాన్సిల్ చేయండి. 11తో చేస్తే ఏమైందమ్మా 11 1 జర్ 11. 11 పోతే నెక్స్ట్ ఎంత ఉంటుందమ్మా, ఇక్కడ 1 ఉంటుంది, అంటే నెక్స్ట్ 16 అవుతుంది. అంటే ఏమైంది 16 అయితే అగైన్ 11తో చేస్తే నెక్స్ట్ 5 ఉంటుంది, 5 టైమ్స్ అమ్మా. నెక్స్ట్ వన్ 10 ఇంటూ 4 ఇంటూ 4. నెక్స్ట్ వన్ 23తో చేయాలమ్మా. 23తో చేస్తే ఎన్ని టైమ్స్ పోతుందమ్మా 5 టైమ్స్. 23 ఇంటూ 5 ఈజ్ ఈక్వల్స్ టు 115. కాబట్టి ఏమైంది ఫైనల్గా, దెన్ 5 ఇంటూ 10 ఇంటూ 4 ఇంటూ 4. దెన్ 5 ఇంటూ 4 ఈజ్ ఈక్వల్స్ టు 60. ఓకేనా. 60 ఇంటూ 5 ఈజ్ ఈక్వల్స్ టు 80. 80 పక్కన 0 పెడితే ఏమైందమ్మా 800. ఫైనల్ కాస్ట్ ప్రైస్ ఈజ్ 800 రూపీస్. ఈ 800 రూపీస్ పడాల్సిన ఐటమ్ అనేది ఫైనల్గా ఎంత పడుతుందమ్మా, ఫైనల్గా 1265 రూపీస్ పడుతుంది. ఓకేనా. ఇదేమా మనకు పర్సంటేజ్ చాప్టర్. ఓకేనా. థ్యాంక్స్ అలాట్. ఇంకా మీ ఫ్రెండ్స్ ఎవరైనా ప్రిపేర్ అవుతుంటే ఫర్దర్గా ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామ్కి మన వీడియోలు వాళ్ళకి కూడా షేర్ చేయండి అమ్మా. ఓకే, థ్యాంక్స్ అలాట్.